రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిత్యం జరిగేటువంటి గ్రీవెన్స్ డే సందర్భంగా వందలాది మంది అర్జీదారులు రావడం, చాలా ప్రాంతాల నుంచి, సుదూర జిల్లాల నుంచి కూడా వచ్చి మా సమస్యలకి పరిష్కారం ఇవ్వండి, ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ నారా లోకేష్ గారు కానీ ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించారు. గత మాసం రోజుల నుంచి అనేక వందల సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు. మా సమస్యలు కూడా పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. చాలా హర్షించదగినటువంటి వాతావరణంలో సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కరించేదానికి ఈరోజు మంత్రివర్గ సభ్యుడిగా నేను, పార్టీ నుంచి శ్రీ వర్ల రామయ్య గారు, అలాగే బుచ్చి రాంప్రసాద్ గారు, రమణ గారు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దాదాపు 250 పైచిలకు సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యల్లో ఎక్కువ భాగం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి. ముందుగానే దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఇక్కడ పాల్గొంటున్నాననేటువంటి సమాచారం ఉండడంతో ఎక్కువ మంది ఆ సమస్యల్ని తీసుకురావడం జరిగింది. సమస్యల పట్ల అవగాహన, ఆలోచన, ఆ సమస్యలను పరిష్కరించడం ఎలా అనేటువంటి విషయాల పట్ల శ్రద్ధతో వాటన్నిటినీ కూడా చూసాం. అవసరమైన మేరకు అనుభవజ్ఞులైనటువంటి వర్ల రామయ్య గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి బుచ్చి రాంప్రసాద్ గారు కానీ, రమణ గారు కానీ సహకరించారు. మధ్యలో అశోక్ బాబు గారు లాంటి పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో మనం ఏం చేయాలనేటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. 250 పైచిలకు అర్జీలు, వాటిల్లో ఎక్కువ భాగం దేవాదాయ శాఖకు వచ్చి వాటిని కొన్ని ఇక్కడే పరిష్కరించగలిగాం. కొన్నింటిని దేవాదాయ శాఖ అధికారులకు పంపించి పరిష్కారం అక్కడి నుంచి తీసుకొని ఆ లబ్ధిదారులకి సమాధానం ఇవ్వడం కూడా జరుగుతుందనేటువంటి విషయం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కార్యక్రమంలో నేను గమనించింది, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వస్తే సమస్యతో, నిజమైన సమస్యతో వచ్చిన వాళ్ళకి ఒక పరిష్కారం దొరుకుతుంది, మాకు న్యాయం జరిగింది అని సంతోషంగా వెళ్ళేటువంటి ఆ నవ్వు ముఖాలని అర్జీదారుల్లో నేను గమనించడం జరిగింది. సామాన్యంగా వస్తారు, మంత్రులు వెళ్ళినా వస్తారు, ఎమ్మెల్యేలు వెళ్ళినా వస్తారు, పార్టీ పెద్దలు వెళ్ళినా వస్తారు గ్రామాలకి, పట్టణాలకి. అక్కడ పరిష్కారానికి సమయం ఉండదు. వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకొని తర్వాత సంబంధిత అధికారులకు పంపిస్తాం మామూలుగా. కానీ ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించగలిగాం. కొన్ని సమస్యల్ని అధికారుల దగ్గర నుంచి సమాచారం వెంటనే నాకు కావాలని చెప్పి ఫోన్లో కాంటాక్ట్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే దాని మీదనే ఎండార్స్ చేసి పంపిస్తున్నాం, వారం రోజుల లోపల దీని మీద నివేదిక కావాలి, ఈ నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయాలని లబ్ధిదారులకు పార్టీ కార్యాలయం ద్వారా చేర్చడం జరుగుతుందని. ఇలా దీన్ని 2-3 భాగాలుగా విభజించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం నిజంగా ఎవరైతే నిజమైన కక్షిదారులు ఉంటారో, నిజమైన సమస్యలు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక పరిష్కార వేదిక ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతినిత్యం జరుగుతుంది. ఇది ఒకరోజు ఏదో నేను వచ్చి గొప్పగా చెప్పేది కాదు. ఇది జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ అమలు చేయడంలోనే ప్రతిరోజు ఒక మంత్రివర్గ సభ్యులు, పార్టీ నుంచి ఒకరు పెద్దలు, శాసనసభ్యులు ఒకరు, లేదా పార్టీ నుంచి ఆ యొక్క సమస్యల అవగాహన కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధిదారుల యొక్క లేకుంటే
అర్జీదారుల యొక్క సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం సజావుగా సాగింది. దాదాపుగా ఒక 5:30-6 గంటల వరకు కూడా ఇవన్నీ చేసి వాళ్ళందరికీ తృప్తిపరిచి పంపడం జరిగింది. సమాచారం ఇచ్చాక మరింత సంతోషిస్తారు, మరింత తృప్తి చెందుతారు. వాళ్ళకి న్యాయం చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క విధి విధానం. ఈ రెండింటినీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం, భరోసా ఇవాళ మేము ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ నేనే కాదు, అనేక మంది మంత్రులు గత 20 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. కార్యక్రమంలో అందరూ సజావుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజుతో ఇది అయిపోయేది కాదు, ఒక నెలతో ముగిసిపోయేది కాదు. ప్రతి మంత్రి టర్న్ బేసిస్లో ఒక రోజు ఇక్కడికి రావాలి, వచ్చి సమస్యలు వినాలి, సమస్యలు పరిష్కరించాలి. ఇది మా పార్టీ తీసుకున్న నిర్ణయం, మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇవాళ సమస్యల పరిష్కారం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది. మాకు చట్ట ప్రకారం మేము న్యాయంగా పొందుతున్నామని కానీ వస్తే బహుశా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అర్జీల కన్నా పార్టీ కార్యాలయంలో ఈ సమస్యలకు పరిష్కారానికి అందరూ వచ్చి మహజర్లు ఇక్కడే ఇవ్వడం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మాకు కూడా ఒక తృప్తినిస్తుంది. కొన్ని గంటలు ఇక్కడ కూర్చున్నా ఈ కొన్ని గంటల్లో అనేక సమస్యలకి మనం పరిష్కారం చూపించగలిగాము. ఇది మన బాధ్యత. మన నాయకుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆలోచన మరి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మేము కూడా ఇదేదో కష్టతరం, ఇన్ని గంటలు మేము ఎలా కూర్చోవాలనేది కాదు. ఇన్ని గంటలు కూర్చొని మరిన్ని గంటలైనా అన్ని సమస్యల్ని మేమే పరిష్కరించగలమనే పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపాం. కాబట్టి ఇవాళ జరుగుతుంది. ఇది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. ఓకే. ఇప్పటికే నేను ఈ శాఖ మంత్రిగా వచ్చాక చాలా విషయాల్లో నా దృష్టికి వచ్చినవి నివేదికలకు పంపమని చెప్పి జాయింట్ కమిషనర్లకి, డిప్యూటీ కమిషనర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిషనరేట్ నుంచి ఆ నివేదికలు తెప్పించుకుంటున్నాం. మీడియాలో ఒక నెగిటివ్ రిపోర్ట్ వస్తే వెంటనే ఆ రిపోర్ట్ని సంబంధిత జిల్లా అధికారులకు పంపించి అవసరమైతే కలెక్టర్ను కూడా ఇన్వాల్వ్ అయ్యి రిపోర్ట్ ఇవ్వమంటున్నాం. ఆ నివేదికల ఆధారంగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరి స్వార్థం లేదు. ఇవాళ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఇచ్చింది, భగవంతుని యొక్క ఆస్తులకి ఎవరు ఆధారం అంటే భగవంతుడు అనేటువంటి రూపం ఒక మైనారిటీ బిడ్డతో సమానమని. మైనారిటీ బిడ్డ యొక్క ఆస్తిపాస్తుల్ని, వారి హక్కుల్ని ఎవరు కాపాడేయాలంటే ఆ కుటుంబ పెద్ద కాపాడాలి. ఇవాళ భగవంతుడికి కుటుంబ పెద్ద రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నిలబడి ఆ దైవం యొక్క ఆస్తిపాస్తుల్ని కాపాడాలి. ఎక్కడైనా దుర్మార్గం జరిగినా, దురాక్రమణ జరిగినా వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉపేక్షించడం జరగదు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఆలయాల యొక్క ఆస్తిపాస్తులన్నీ మేము నోటిఫై చేయడం జరిగింది. సెక్షన్ 22A(1)(c) కింద దేవాదాయ భూములన్నీ దీన్ని మనం చేశాం. దాంట్లోనే 6,40,000 ఎకరాలకు ఇవాళ దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి. 1,50,000 ఎకరాల భూమి సర్వీస్ ఇనాముల కింద ఎవరైతే ఆలయాల్లో నిత్యం అర్చకులుగా పూజలు చేస్తారో, లేకుంటే అక్కడ రజకులుగా ఉంటారు, నాయీ బ్రాహ్మణులుగా ఉంటారు, సేవకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరికీ సర్వీస్ ఈనాం అనేటువంటి చట్టం కింద వాళ్ళకి భూములు ఇచ్చాం. అటువంటి 1.5 లక్షల ఎకరాలు ఉంది. అవి కూడా చాలా వరకు
అన్యాక్రాంతమైనవి అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇవాళ కూడా కొంతమంది నాయి బ్రాహ్మణులు వచ్చి మా భూమికి 22A1C కింద రికార్డ్ అయింది, మా భూములు మాకు ఇప్పించండి అంటే వాళ్ళనే నేనే ప్రశ్నించడం జరిగింది. మీకు 22(1)C కింద భూములు ఉన్నాయంటే సర్వీస్ ఇనాం భూములు మీకు ఇచ్చాం. మీ భూములు ఇది ఎందుకు ఇచ్చాం? ఆ ఆలయంలో మీరు నిత్యం పనిచేయాలి, మీ వారసులు కూడా పనిచేయాలి, పని చేసేవాళ్ళు అందులో హక్కుదారులు అవుతారని ఇచ్చాం. మీరు అమ్ముకుపోతామనో, మీరు వాటిని పరాధీనం చేస్తామనో, లేదు కుటుంబాలే మేము ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మొగరికి అమ్మేసిపోతామంటే అది చట్ట ప్రకారం చెల్లదు. ఆ భూమి మళ్ళీ సర్వీస్ ఇనాం భూమి కింద దేవాదాయ శాఖకే పరిమితం అవుతుందని చెప్పి వాళ్ళని ఒప్పించి పంపడం జరిగింది. కాబట్టి తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది తప్పులు చేసినప్పుడు చట్టాలను వాళ్ళకి తెలియజెప్పి సరిచేయడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైన అంశం. న్యాయపరంగా చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేస్తామనే దాంట్లో చేశాం. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. టీటీడీలో జరిగినటువంటి అక్రమ కార్యక్రమాలు, గతంలో అడిషనల్ ఈఓ, ఆయన ఈఓగా అర్హత లేదు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పదవి సృష్టించుకొని ఆ పదవిలో ఆనాడు ఉన్నటువంటి అన్ని అనర్థాలకి కారకుడైనటువంటి ఆ వ్యక్తి, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలేదు, ధర్మారెడ్డి గారు. వారు అనేక తప్పుడు కార్యక్రమాలు, నిర్ణయాలు అక్కడ చేయడం జరిగింది. వాటన్నిటి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తిరుమలకు వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాక, నా ప్రక్షాళన ఈ రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన చెప్పారంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎంత దుర్మార్గంగా అంతకుముందు పాలకులు పనిచేశారు, అక్కడ పాలకవర్గం ఉండింది, ఎంత దోపిడీ అయింది అనేటువంటి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయం మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని ఆ ప్రణాళికలోనే విజిలెన్స్ ఎంక్వైరీలు వేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని మా దృష్టికి వచ్చాయి, వచ్చిన దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి నివేదిక రాగానే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని నివేదికను పంపమంటున్నాం. పూర్తి నివేదిక ఆధారంగా దాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకొక మారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రావాల్సింది ఉంది. ఇప్పటి వరకు మా దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఆమె మాకు అప్లై చేసినటువంటి అప్లికేషన్లు ఉన్నాయి. నేను విల్లా కొనుక్కోవాలి, పర్మిషన్ ఇవ్వమని అడిగింది కమిషనర్ని. మీ స్థాయి ఉద్యోగులకి విల్లాలు కొనేటువంటి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఇది రూల్స్ అతిక్రమణ, మేము ఇవ్వమని చెప్పి తోసివేస్తే మళ్ళీ ఫ్లాట్ కొనడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగింది. అంటే తను చేసేది అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం. ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి? చిన్న చిరు ఉద్యోగం వచ్చినటువంటి మొదటి పోస్టింగే ఆమెకి విశాఖపట్నంలో ఒక చిన్న దేవాలయానికి ఇచ్చారు. అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి కొందరితో సంబంధాలను పెట్టుకొని, కొందరితో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు తానే తన శాఖ పరిధిలో లేని కూడా చేసి మరి అక్రమార్జన జరిగి ఉందేమో అనేటువంటి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్రమార్జనకి ఆమె పెట్టుకున్న అప్లికేషన్లే చాలా ఉన్నాయి. తర్వాత తన భర్త ఇచ్చిన స్టేట్మెంట్లు, మా దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇవన్నీ చూశాక ఇక అది వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు వీళ్ళు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, బయట మీడియా ప్రొజెక్ట్ చేసినా అది చెప్పకూడనటువంటి అనేక విషయాలు మా పరిధిలో లేని కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ పరంగా మా పరిధి ఉన్నంత వరకే మేము దాని మీద
చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అక్రమ ఆస్తులు ఉన్నాయి అనేటువంటి దానిలో ఆమెని అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆమెని సస్పెండ్ చేశాం. పూర్తి విచారణ నివేదిక విజిలెన్స్ అధికారులకి అప్పచెప్పాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి పూర్తి విచారణ నివేదికలు రాగానే ఎక్కడెక్కడ ఎంత తప్పు జరిగింది, ఏ మేరకు ఈ తప్పులు జరిగాయనేటువంటిది తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా దీన్ని చర్యలు తీసుకోవడానికి చట్ట ప్రకారం మా దగ్గర ఉన్న అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రేమ సమాజం భూముల్లో దానిలో ప్రేమ పుడుతుందని మేము అనుకోలే. అది ఒక సమాజం. ఆ సమాజం భూములు ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ భూముల్ని సమాజ సేవకి, పరుల సేవకి, కొన్ని వర్గాల ప్రజల సేవకి పనిచేయాలని ఆ యొక్క ప్రేమ సమాజాన్ని వాళ్ళు స్థాపించారు పెద్దలు. కానీ ఆ ప్రేమ సమాజం యొక్క పేరే మారిపోయే విధంగా దీన్ని అక్కడ ఉన్నటువంటి ఏసీగా ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళు కానీ, తర్వాత ప్రజాప్రతినిధులుగా స్థానికత లేకపోయినా దాన్ని ఆఫ్ చేసుకుని అక్కడికి వెళ్ళినటువంటి పెద్దలు కానీ, అక్కడ చేసినటువంటి నేరాలు, ఘోరాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు జరిగాయనేటువంటి వితండవాదాలు ఇవన్నీ చూశాక ప్రేమ సమాజం అని ఆనాడు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ ఇక్కడ కొంతమంది దుష్టుల చేతిలో ఆ సమాజం యొక్క ప్రతిష్ట దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా ప్రభుత్వం వీటన్నిటినీ పూర్తిగా అవగాహన చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఎవరిని ఏ స్థాయిలో శిక్షించాలో, ఎవరికి ఏ రకమైనటువంటి విధానాల్లో మేము సమస్యలను పరిష్కరించాలో ఆ విధంగా చేస్తాం. దుర్మార్గం కదా. వివాహేతర సంబంధం పెట్టుకుని తాళికట్టిన భార్య, పిల్లలు వాళ్ళని అనాథలను చేసి, ఆ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వీధికి ఎక్కి, వీళ్ళు అందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చాక అసలు ఆ శాసనమండలి సభ్యుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే. రేపు ఏ విధంగా శాసనమండలి సమావేశాలకు వస్తాం? శాసనమండలి అనేది ఈ రాష్ట్ర విధాన పరిషత్తులో అది ఒక భాగం, అత్యున్నతమైనటువంటి సభ. ఆ సభలో ఇవాళ అందరూ ఏమంటారంటే అది పెద్దల సభ. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు శాసనసభలో సభ్యులుగా ఉన్న మాలాంటి వాళ్ళం తప్పు చేస్తే మమ్మల్ని సరిదిద్దగలిగిన సభ పెద్దల సభ ఉంది, వాళ్ళు మమ్మల్ని సరిచేస్తారనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే పెద్దల సభలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ వ్యక్తిగతమే అయినా సిగ్గుపడాలి. రేపు అంతటి పెద్దల సభలోకి మీరు ఏ విధంగా రాదలుచుకున్నారు చెప్పండి? ఏమి చెప్తారాడ? నువ్వు అక్కడ నువ్వు అనడం తప్పు, కానీ వారు ఏ విధంగా ఆ సభకు వచ్చి చట్టాలను తయారు చేయడంలో, లేదు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఆ సూచనలు అమలు చేయండి అని అడగడంలో ఏ విధంగా ఆయన ఆ మండలిలో ఆయన మాట్లాడతారు, ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారు? కనీసం వాళ్ళ పార్టీకైనా ఏమైనా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా? ఆయన నన్ను దగ్గర తీశారని చెప్పినామి కారు యాక్సిడెంట్ చేసింది. అదేమంటే నాకు ఆత్మహత్యకి అనుమతులు ఇవ్వండి అంటారు. ఇక్కడేమో వేరే వాళ్ళతో చేరారు అంటారు. కాబట్టి నేనేమో అడుగుతున్నానంటే, వీళ్ళు ఇటువంటి వ్యక్తులు శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండడానికి అనర్హులు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఆ సభ్యుడిని కోరుకుంటున్నా, నీ సభ మీద నీకేమైనా గౌరవం ఉన్నా, లేదు నీ కుటుంబం పట్ల నీకు
సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా, నీ కుటుంబం పట్ల ఏమాత్రం నీకు అపేక్ష ఉండి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కోరుకునేవాడివైనా శాసనమండలి సభ్యత్వాన్ని వదిలిపెట్టి సమాజంలో సామాన్యుడిగా నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకో, ఆ కుటుంబాన్ని పోషించుకో. లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అనేక నగరాల్ని భ్రష్టు పట్టించి దోపిడీకి దోచుకోవడానికి నిలయమైనటువంటి పార్టీగా పేరుగొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తన సభ్యుడి చేత రాజీనామా చేయించి గౌరవంగా అతన్ని ఇంటికి పంపితే ఆ పార్టీకి కూడా గౌరవం. మా పార్టీకి ఏమీ లేవు, మేము పట్టించుకోవలేదు, మా గౌరవ మర్యాదలు అక్కర్లేదు, మా కుటుంబాల్లో ఆడవాళ్ళు అడిగినా మేము చెప్పే పరిస్థితి లేదంటే ఇక ఆ భగవంతుడే ఆయన సమాధానపరచాల్సిన పరిస్థితి. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా, జగన్ రెడ్డి రాజీనామా చేయిస్తాడు. ఈ రెండిట్లో ఒకటి చేసే తీరాలి. చేస్తేనే మీరేమైనా సమాజంలో అందరిలాగా ఒక వ్యక్తుల్లాగా కనీసం మీరు మనగలుగుతారు. లేకుంటే ఇప్పటికే సమాధి కట్టింది మీ పార్టీకి. ఈ రాష్ట్రం పూర్తయింది, ఇక పైన పుష్పాలు ఉంచడమే మిగిలి ఉంది. సమాధి పూర్తయింది, ఆ పుష్పగుచ్చం ఎవరు పెట్టాలనే దాని మీద ఆగి ఉంది. తర్వాత పుష్పగుచ్చం పెట్టడం కూడా జరిగిపోద్ది. దయచేసి ఇప్పటికైనా మీ యొక్క సభ్యుడిని రాజీనామా చేయించి మళ్ళీ సభకే వస్తావో, లేకుంటే నీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లికి వస్తావో జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఓన్లీ 2 minutes అండి. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు, చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేనంతా పరుష పదజాలం ఉపయోగించానంటే, మనకు సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదంట. మనం పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదంటాం. ఇవన్నీ సామెతలు, ఇవన్నీ. అవి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాయి. అవి ఆయన పోల్చటానికి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనకు తగిన శాస్తి కూడా చేశారు. ఎందుకు శాస్తి చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని. అటువంటి వ్యక్తి పేరు తీసి పక్కన పెట్టి తన పేరు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకంటే ఏమన్నా గొప్ప అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. ప్రతిపక్షంగా మేము తప్పుపట్టాం, వినలేదు. దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు. సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ, 5 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు
తీస్తావా, తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు, తగిన శాస్తి చేశారు. మరలా అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఉన్నది విజయవాడలో, అదొక్కటే ఖాళీ మైదానం, స్వరాజ్ మైదానం. ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది, ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్. అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల, కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పెట్టారు, మీరు నిర్మించారు. మీరు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. 150 కోట్లకు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే మంచి విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే మీరు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమైనా 350 కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు, ప్రతిపక్షాలకు చెప్పలేదు. అది కూడా వేరే విషయం, దాంట్లో కూడా నేను పోవట్లేదు. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేదేమో చిన్న అక్షరాలు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు. అక్కడ ఒక బ్రాస్ లెటర్స్, ఒక బంగారు లెటర్స్ లాగా సృష్టించి ఆ విగ్రహం దగ్గరకు రావడంతో ఎంటర్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్ఫుటంగా, కాన్స్పిక్యూస్గా, ఊరిక కళ్ళకు కొట్టినట్టుగా కనపడేటట్లుగా ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది. నీవు అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు, నీ యంత్రాంగానికి భయపడు. దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు. అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన, ఐ రిపీట్, కడుపు మండిన దళితుడు ఒకడు ఆ పేరు పగలకొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా? అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటావా? చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి, కానీ ఆ స్మృతివనంలో ఎక్కడా కూడా నీ పేరు పగలకొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు. ఎక్కడ నిర్మాణాన్ని కానీ, ఆ స్ట్రక్చర్లో కానీ, ఆ విగ్రహం దగ్గరికే పోలేదు అతను. విగ్రహం అక్కడుంది, పేరు ఇక్కడుంది. దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నావు. ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు! అలా మానవత్వం లేదా? నదిలో కొట్టుకుపోయేవాడు ఏదో ఆకు దొరికినా, చిన్న కొమ్మ దొరికినా, ఏది దొరికినా ప్రాణాలు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఉంది, అధికారం పోయింది, నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుతో తల ఉంచుకొని ఒక మూలన కూర్చోకుండా ఈ రకంగా దుష్ట రాజకీయం చేయాలి రాష్ట్ర. అందుకే ఎక్కడా కూడా దళితులు ఎవరు ముందుకు రాలా. నీవింత రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా కూడా దళితులు ఎవరు, నువ్వు చెప్పింది వినలేదు. దళితులు ఎవరు కూడా రాష్ట్రంలో నీ దగాకోరు రాజకీయాలకి పావులుగా మారటానికి సిద్ధంగా లేరు. రాష్ట్రంలో దళితులందరూ కూడా నీ దుష్ట రాజకీయానికి, నీ దుర్మార్గపు రాజకీయానికి పావులుగా మారటానికి ఏ దళితులు కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేడు. సమయం దొరికిన, సందర్భం వచ్చినప్పుడల్లా నీకు తగిన శాస్తి చేయటానికే సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వెంత గగ్గోలు పెట్టినా, స్మృతివనం మీద దాడి అన్నా, అంబేద్కర్ విగ్రహం మీద దాడి అన్నా ఎవరు అందరూ వెళ్ళి చూడ. నేను అందుకే మొన్న చెప్పా, వెళ్ళి చూడండి ఏమి నష్టం జరిగిందో. విగ్రహానికి నష్టం జరగల, నీ పేరు కడుపు మండిన దళితులు పీకి అవతల పడేశాడు అంతే. అక్కడ జరిగిందేంటి? నీ పేరు పీక్ అవతల పడేశాడు. చిచి, డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలు ఉంటావా? సహించలేకపోయాడు, గుండె ఒప్పుకోలా, వాడి మనసు ఒప్పుకోలా. కడుపు మంటతోటి పీక్ అవతల పడేస్తే రాజకీయం చేయాలనుకుంటున్నావు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మరలా నువ్వు రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనుకుంటే, రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనుకుంటే ఇటువంటి చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, దుష్ట రాజకీయాలు మానుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ.